నానా, ఈ జాతకాలు దోషాలు ఇవేవి నమ్మకండి. స్వామీజీ మీరు వెళ్ళండి, మేం ప్రశాంతంగానే ఉన్నాం. కానీ మేం ప్రశాంతంగా లేమబ్బోడా. మీరు కూడా నాలాగా మంచిగా మారిపోతే అందరికీ మంచిది నాన్న. అప్పుడు ఇల్లు బృందావనంలా ఉంటుందే కానీ ఇలా క్షుద్ర పూజల్లా ఉండదు. మాకు నరకంలా ఉందరా అబ్బోడా. పుట్టబోయే బిడ్డ జాతకం మంచిదో కాదో తెలియాలా. అదే తప్పంటున్నా నాన్న. జాతకం బాలేదని 9 నెలలుగా కడుపులో మోస్తున్న బిడ్డని మేం కాదనుకోలేం కదా. పరిష్కారం గురించి తర్వాత మాట్లాడొచ్చలుడు. ముందైతే జాతకం చూడనివ్వు. అక్కర్లేదత్త. ఎందుకు? ఏమైనా చేసుకొని లేదేవా, వాళ్ల పిచ్చిని మనమెందుకు కాదనాలి? అయ్యగారు గవ్వలేసి పుట్టబోయే బిడ్డ జీవితం ఎట్ట ఉంటుందో చెప్పండి. మీ అబ్బాయి జాతకం, మీ కోడలి జాతకం తీసుకురండి. చెల్లెమ్మా, ఆ ఏమైంది అయ్యగారు? ఈ మధ్య దేవాబాబు జీవితంలో పెను మార్పులు సంభవించాయి. పూర్తిగా నా కొడుకే మారిపోయాడు అయ్యగారు. మీ కొడుకు మీకు కాకుండా పోతాడని ఇప్పటికే భయం మొదలై ఉండాలి.